కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తోందని యరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబు అన్నారు. మార్కాపురం జిల్లా యరగొండపాలెంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ నిర్వహించారు. పట్టణంలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీపం, ఉచిత బస్సు, తల్లికి వందనం పథకం, పింఛన్ల, డీఏసీ ద్వారా లబ్ధి పొంది తమ కుటుంబానికి ఎంత ప్రయోజనం కలిగిస్తున్నాయో లబ్ధిదారులు వివరించారు. కూటమి 2 ఏళ్లలో యరగొండపాలెం నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమానికి 100 కోట్లు ఖర్చు చేశామని ఏరిక్షన్ బాబు అన్నారు. ఈ 2 సంవత్సరాలు పూర్తయినందుకు మనందరం గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. భోజనాల వెహికల్ కొంచెం సైడ్ పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అన్న క్యాంటీన్ తొందరగా దించేసి పక్కన పెట్టాలి. బాగా అందింది. నేను విజయవాడలో మందులు వాడుతున్నాను. నాకు ఫ్రీ బస్సులు పెట్టిండు. ఎంతో అసలు లాభం పొందినాను నేను. అసలు ఎంతమందో పొందుతున్నారు. దీని గురించి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రతి ఒక్కల పింఛన్లు రాలేదని ఆధారపడద్దు. మొత్తానికి పింఛన్లు వస్తాయి. థ్యాంక్ యూ. ఇన్ఛార్జి శ్రీ గూడూరి ఏరిక్షన్ బాబు గారికి నా నమస్కారములు. సార్, నా పేరు ఆవులమణి. నాకు 3 పిల్లలు ఉన్నారు. నా 3 పిల్లలకి తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయి. నాకు మా పిల్లలకు ఒక్కొక్కరికి వచ్చేసరికి 13,000 రూపాయలు, 39,000 లబ్ధి పొందాను నేను. అలాగే నా 3 పిల్లలకి హాస్టల్లో ఫ్రీ సీట్లు వచ్చాయి. నేను ఆ 3 పిల్లలకి నాకు పడ్డ 39,000 నేను ఖర్చు పెట్టకుండానే గవర్నమెంటే నా పిల్లలకి బుక్స్, బ్యాగ్స్, పిల్లలకి షూ అన్నీ ఇస్తున్నారు. కాబట్టి నాకు వచ్చిన 39,000 లబ్ధి పొందిన 39,000ని మా పిల్లలు ముందు భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ పై చదువుల వరకు వాటిని అమ్మాయి పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను. ఇంకా ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి మనకి ఇట్లాంటి పనులు ఎన్నెన్నో అభివృద్ధి చేయాలని, ఇట్లాంటి పథకాలు ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరొకసారి గూడూరు ఏరిక్షన్ బాబు గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన వేదికలు అలంకరించిన గూడూరు ఏరిక్షన్ బాబు గారికి, మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వేదికలు అలంకరించిన పెద్దలందరికీ మా ధన్యవాదములు. మన 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన పార్టీ ఎంతో ముఖ్యమైన కార్యక్రమాలు చేసింది. దీనిలో మన వాహన మిత్ర అనేది మాకు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంతో ఆర్థికంగా మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారు. సంవత్సరానికి 15,000 వేసి మా ఆటోల ట్యాక్సీకి అయితేనేమి, పోతే మరమ్మతుల కొరకు అయితేనేమి ఆర్థికంగా మమ్మల్ని ఎంతో ఆదుకొని ముందుకు నడిపిస్తున్నారు. ఈ 2 ఏళ్ల సంవత్సరంలో పార్టీ సాధించిన చాలా వాటి వల్ల మా ఆటో యూనియన్ తరఫున మేము చంద్రబాబు గారికి, మా గూడూరు ఏరిక్షన్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన చిన్నలకి, పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఏరిక్షన్ బాబు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. పథకం ద్వారాగా 426 కోట్ల గ్యాస్ సిలిండర్లు మనకి అందించడం జరిగింది. అలాగే నేను కూడా అందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు పొందాను. ఇంకొక విషయం, నా కూతురు చదువుకుంటుంది. ఆ అమ్మాయి ద్వారాగా 13,000 రూపాయలు నేను పొందాను. ఆ తల్లికి వందనం. అలాగే నాకు నా భర్త లేడు, వితంతు పింఛను నెలకి 4,000 అది పొందుతున్నాను. అడుగడుగున చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా నిల్చున్నందుకు ధన్యవాదాలు. ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి మధ్యాహ్నం భోజనం లేని టైంలో అలాగే వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది. మధ్యాహ్నం వచ్చి అన్నా క్యాంటీన్లో భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళేదాన్ని.
ఇలాగే అడుగడుగున మాకందరికీ తోడుగా ఉండాలని ఎరిక్షన్ బాబు గారిని కోరుతున్నాను. ధన్యవాదాలండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను పిఎం అజయ్ లోన్ తీసుకున్నాను 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలలో 50,000 సబ్సిడీ అమౌంట్, 50,000 వడ్డీ లేకుండా కడుతున్నామండి. దీని ద్వారా మేము రైస్ వ్యాపారం పెట్టాము, కిరాణా షాపు, 2 వ్యాపారాలు పెట్టడం వల్ల ఆదాయ అభివృద్ధిని పొందుతూ ఆర్థికంగా స్థిరపడుచున్నాము. మాకు అవకాశాన్ని కల్పించినటువంటి ఎరిక్షన్ బాబు గారికి ప్లస్ సీఎం చంద్రబాబు గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ మరియు ఎరిక్షన్ బాబు సార్ గారికి నా నమస్కారాలు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలందరూ ఎంతో ఉపాధిని లబ్ధి పొందుతున్నారు. స్కూల్కి వెళ్ళే చిన్నారులు మరియు మహిళలు, కాలేజీకి వెళ్ళే యువత మరియు పెద్దవారు, హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది లబ్ధిని పొందుతున్నారు. దూర ప్రాంతాలు ప్రయాణం చేయడానికి మరియు చదువుకునే పిల్లలు చాలా దూరంగా చదివి ఎంతో ఉపయోగంగా ఈ పథకం. ఫ్రీ బస్సు వల్ల ఎంతో లబ్ధి పొందుతున్నారు చాలామంది మహిళలు. మరియు ఉద్యోగం చేసుకునే యువతులు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు. మరియు పెద్దవారైనటువంటి వారు తీర్థయాత్రలు చూడాలనుకునే వాళ్ళు కూడా ఎంతో దూరం మన రాష్ట్రం అంతా ప్రయాణం చేసి తీర్థయాత్రలు కూడా చూస్తున్నారు. ఈ అవకాశం కలిగించిన అందరికీ నా ధన్యవాదాలు. సో నా పేరు వెంకటకృష్ణ అండి. సో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎరిక్షన్ గారికి మా అభినందనలు. సో నేను డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యాను, మెగా డిఎస్సి. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి బయట కోచింగ్లు తీసుకుంటూ ఎన్నో డబ్బులు కట్టి చదువుతూ ఉన్నాము. సో నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి అలసిపోయాం. చివరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అందుకే అంటారు చంద్రబాబు నాయుడు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు. సో అలా మనకి నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ సంతకం దాని మీద పెట్టి ఆయన మా అందరికీ 16,347 మందికి జీవితాలకి చాలా ఉపయోగపడ్డారు ఆయన. సో ఎన్నో అవంతలు వచ్చినాయి, ఎన్నెన్నో కేసులు పెట్టారు. సో ఎన్ని కేసులు వచ్చినా ఏమొచ్చినా ఇప్పుడు కూడా కేసులు జరుగుతూనే ఉన్నాయి. అయినా దేనికి తల వంచకుండా సో ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకోటి చేయడానికి కూడా రెడీ అయ్యారు. ఇలా మాకు జీవనోపాధి కలిగించి నందుకు చంద్రబాబు నాయుడికి మేము జీవితాంతం కృతజ్ఞతలుగా ఉంటాము. సో హారిజాంటల్గా, వర్టికల్గా రిజర్వేషన్లు అన్ని ప్రాపర్గా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి నోటిఫికేషన్ అదే జాబులు ఇచ్చి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మా ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుగా టెక్నాలజీ యూజ్ గారు మన అగ్రికల్చర్ డ్రోన్ని ఇవ్వడం జరిగింది. 80% రాయితీతో ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మన రైతులందరూ 5 మంది కలిసి బ్యాంక్ ఖాతాలో 5 మందిని జమ చేసుకున్నాము. ఈ టెక్నాలజీ ముందు చూడడం వల్ల మనకు సకాలంలో రైతులకి స్ప్రేయింగ్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో జరగడం జరుగుతుంది. దీని ద్వారా నేను 7,50,000 పొందినాను. దీనికి ఆదాయం పొందాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు. తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రథంలో ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఎరిక్షన్ బాబు వారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభావ మీద నేను మాట్లాడడానికి వచ్చాను. నేను ఒక రైతును, పాలకుల నుంచి వచ్చాను. అన్నదాత సుఖీభావ పెట్టుబడి ఆగస్టులో మనకు 7,000 రూపాయలు వస్తుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తుంది, 2,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ 7,000 పెట్టుబడి సాయంతో ముందు ట్రాక్టర్లతో రైతులు పొలాన్ని చదును చేసుకొని మనము విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండో పెట్టుబడి సాయం నవంబర్లో ఇస్తున్నారు 7,000 రూపాయలు. అవి వచ్చేసి పురుగు మందులకు, మనకు ఎరువులకు ఉపయోగపడుతుంది. మూడో పెట్టుబడి సాయం వచ్చేసి మార్చిలో ఇవ్వబడుతుంది. అప్పుడు మనం పండించిన పంటను మన చేతుకు తీసుకోవడానికి కూలీలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ మూడో పెట్టుబడి సాయం కూలీలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది సార్. గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయంటే 13,500 రూపాయలు ఇస్తే రైతులకు అసలు ఎక్కడ కూడా 1 రూపాయి సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులు
అన్నదమ్ములు, రైతు ఉంటేనే దేశానికి వెన్నుముక రైతు. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచన చేసి ఈరోజు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది సార్. ఇప్పుడు గతంలో కొంతమంది ప్రభుత్వాలు మనం 19 నుంచి 24 వరకు చూసాము, ఎంతో మంది నలిగిపోయాము, చాలా ఇబ్బంది పడ్డాము. మేము 2 రూపాయలు పక్కన వడ్డీ తెస్తే సార్ పెట్టుబడి వడ్డీ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నాం సార్. రైతుగా నేను చెప్తున్నా, మిర్చి రేట్లు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత డిమాండ్ రాలేదు. ఈ సంవత్సరం 26, 27, 30, 40,000 వరకు కూడా ఈరోజు డిమాండ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ముందు చూపుతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి అక్కడ ప్రధానమంత్రి ఉండడం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము. ఈ ప్రభుత్వం ఎల్లకాలం చల్లగా ఉండాలని మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే అనధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితేనేమి, వీరి ముగ్గురి కలయికలో రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళాం మనం. ప్రతిపక్షం ఉన్నప్పుడు వీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన నడుస్తుంది. ప్రజాస్వామ్యం కూలదోయబడుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎలా ఉన్నారు, గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయని చెప్పేసి ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్ని వర్గాల దగ్గరికి మనం అందరం కూడా వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో మనం ముసలమ్మల దగ్గరికి వెళ్ళారు. మన యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసే సందర్భంలో వారికి మనం పెన్షన్లు పెంచుతామని చెప్పిన మాట మీదనే 3,000 రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ 1,000 రూపాయలు పెంచి మనం 4,000 ఇచ్చాం. వికలాంగులకు 3,000 వస్తుంటే దాన్ని రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇచ్చాం. అదేవిధంగా 6,000 వచ్చే పెన్షన్ని 10,000 చేశాం. బెడ్ రిడెన్ కేసులకైతే 15,000 రూపాయలు పెంచి ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇంటికే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేసి మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మహిళ చెప్పింది, ఆ పెన్షన్ రావటం వల్ల మాకు ఆరోగ్యం కోసం, మందుల కోసం ఖర్చు పెట్టుకుంటున్నామని. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనం డబ్బులు ఇస్తాం, మీ బిడ్డలను చదివిస్తామని చెప్పేసి ప్రతిపక్షం ఉన్నప్పుడు మనం మాట ఇవ్వటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనం ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం కింద ఆర్థిక సహాయం చేసి వారి యొక్క విద్యని కొనసాగించే దిశగా మనం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు మనం మహిళలకు చెప్పాం, అది కూడా ఇప్పుడే ఒక టెస్టిమోనియల్స్ తీసుకున్నారు. ఓ మహిళ వచ్చి చెప్పింది, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తామని చెప్పాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం.
ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఆర్టీసీలో ఇస్తామని చెప్పాం. అధికారం వచ్చిన తర్వాత మరి ఉచిత బస్సు ప్రయాణాలు ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా ఒక రైతు వచ్చారు, అన్నదాత సుఖీభావ కింద మనం 20,000 రూపాయలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటిచ్చాం. ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు ఇచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా ఆటోల సేవలో ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయాన్ని ఇస్తామని చెప్పాం. అవి కూడా చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి రాష్ట్రంలో పేదలు వారికి అన్నం పెట్టాలని, పట్టెడు అన్నం పెట్టాలని, ఆకలి కడుపులతో ఉండకూడదని మన ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెడితే వైసీపీ అధికారం వచ్చిన తర్వాత పేదోళ్ళు కడుపు కొట్టేలాగా అన్నా క్యాంటీన్లన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా నిన్న ప్రభుత్వం వచ్చినాక ఎర్రగొండపాలెం నియోజక చరిత్రలో అన్నా క్యాంటీన్ పెట్టించినటువంటి వ్యక్తులు లేరు, పార్టీ లేరు. పేదలకి ఈరోజు ప్రతిరోజు 1000 మందికి ఎర్రగొండపాలెం కేంద్రంలో అన్నా క్యాంటీన్ ద్వారా మనం ఆహారాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతిపక్షంలో ఇచ్చిన మాట మీద కట్టుబడి ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాం, ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగాం, అందరికీ మాటలు చెప్పాం. ఆ మాటలని చెప్పినటువంటి వాగ్దానాల్ని ఒక్కొక్కటిగా మనం నెరవేర్చుకు వస్తున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తాను. మరి ముఖ్యంగా ఎర్రగొండపాలెం ఈ మండలంలో పల్లె పండుగ కార్యక్రమాల కింద 11,60,00,000 నిధులతోటి మనం సిమెంట్ రోడ్ల నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నా. అదేవిధంగా విద్యార్థులు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇక్కడ ఎర్రగొండపాలెం టౌన్లో 6 కోట్ల రూపాయలతోటి మన ఆడపిల్లల యొక్క హాస్టల్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా హై స్కూల్లో విద్యార్థులు భోజనం చేసేదానికి డైనింగ్ హాల్ లేదని విద్యార్థులందరూ కూడా నా దృష్టికి తీసుకొని వచ్చిన వెంటనే 30 లక్షల రూపాయలతోటి ఈరోజు మన ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 30 లక్షల రూపాయలతోటి డైనింగ్ హాల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గజ్జివారిపల్లి, వీరభద్రాపురం, ఎర్రగొండపాలెం గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్ భవనాలను నిర్మాణానికి ఒక్కొక్క క్లినిక్కి 42 లక్షల చొప్పున 1,20,00,000 రూపాయలతోటి ఈరోజు హాస్పిటల్ భవనాలు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా. అదేవిధంగా గంగపాలెం, గోళ్ళవిడిపి, మిల్లంపల్లి, నర్సాయిపాలెం, వైపాలెం 2, వైపాలెం 4 గ్రామాల్లో వెల్నెస్ సెంటర్ల నిర్మాణం కోసం 20,80,000 రూపాయలు చొప్పున మొత్తం 1,24,00,000 రూపాయల మరి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఈ గ్రామంలో ఇక్కడ రోడ్ల నిర్మాణానికి, అదేవిధంగా మరి ఎర్రగొండపాలెం నుంచి త్రిపురాంతకం వరకు 7 కోట్ల రూపాయలతోటి మనం తార్ రోడ్డు నిర్మాణం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా విద్య, వైద్యం, రహదారులు, గ్రామీణ మౌలిక వసతులు వంటి అన్ని రంగాల్లో కలిసి ఈ మండలంలో 31,40,00,000 రూపాయలతోటి ఎర్రగొండపాలెం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఈ మండలంలో, అదేవిధంగా గుడిపాడు, మరి గురిజేపల్లి, బోయలపల్లి, ఇవి కూడా 4 కోట్ల రూపాయలతోటి ఈ మండలంలో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా త్రిపురాంతక మండలం, ఇక్కడ పల్లె పండుగ కార్యక్రమం కింద
ప్రతి గ్రామంలో కనీసం 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు తగ్గకుండా 9,90,00,000 నిధులతోటి 2 సంవత్సరాల్లో మనం సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా ఎండువారిపాలెం గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా మరి ఆ కళలు నిజం చేస్తూ మరి త్వరలో 1,25,00,000తోటి శంకుస్థాపన రోడ్డు చేయబోతా ఉన్నాం. మిరియంపల్లి గ్రామ ప్రజల రాకపోకలకు సౌకర్యం కల్పిస్తూ మిరియంపల్లి నుండి ఆవులమంద చందవరం R&B రోడ్డు వరకు 1,50,00,000తోటి తారు రోడ్డు నిర్మాణం చేసుకోవటం జరిగింది. వ్యవసాయానికి మరి జీవనాడిగా ఉన్నటువంటి ఈ నీటి వనరుల అభివృద్ధి భాగంగా మిరియంపల్లి గ్రామంలో గుండ్లకమ్మ మీద 1 కోటి రూపాయలతోటి మరి కాజువే నిర్మాణం చేసుకోవటం జరిగింది. వెల్లంపల్లి గ్రామంలో గుండ్లకమ్మ వాగు మీద 2,05,00,000 నిధులతో హై లెవెల్ బ్రిడ్జి కూడా నిర్మాణం చేయటం జరిగింది. పాత ముడివేమల గ్రామ ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ త్రిపురాంతకం పాత ముడివేమల R&B రోడ్డు నుంచి 3,72,00,000తోటి తారు రోడ్డు నిర్మాణం చేసి తీరామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నడిగడ్డ గ్రామానికి మెరుగైన రవాణా సహకారం కల్పించేందుకు KG రోడ్డు నుంచి నడిగడ్డ వరకు 1,28,00,000తోటి తారు రోడ్డు నిర్మాణం మనం చేసుకున్నాం. అంతేకాకుండా KG రోడ్డు నుంచి గురుజేపల్లి వరకు 4,35,00,000తోటి నడిగడ్డ మీదుగా మరి రోడ్డు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రజల ఆరోగ్యం మహాభాగ్యం అనే సంకల్పంతో అసంపూర్తిగా నిలిచిపోయిన ఆరోగ్య కేంద్రాలను పూర్తి చేస్తూ ఉన్నాం. రామసముద్రం గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్కి 17,5 లక్ష, మరి లేళ్లపల్లి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్కి 27,5 లక్ష, మిరియంపల్లి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి 17,5 లక్ష, సంగంతండ గ్రామంలో 32 లక్షలతోటి గ్రామ పంచాయతీ భవన నిర్మాణం. ఈ విధంగా త్రిపురాంత మండలంలో రోడ్లు, ఆరోగ్యం, నీటి వనరులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం మొత్తం 25,99,00,000తోటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయటం జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా దోర్నాల మండలం పల్లె పండగ కింద దోర్నాల మండలంలో 11,45,00,000 నిధులతోటి ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం మనం చేసుకోవడం జరిగింది. ఈ రోడ్లు గ్రామీణ ప్రాంత రవాణా సౌకర్యాలని మెరుగుపరచడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన జీవనాన్ని అందించాయి. అదేవిధంగా ఆ మండలంలో ఇటీవలే ముఖ్యమంత్రి గారు వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు గంటవానిపల్లి గ్రామానికి KG రోడ్డు నుంచి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వరకు 1,50,00,000 వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం మనం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా నల్లగుంట్ల గ్రామానికి KG రోడ్డు నుంచి నల్లగుంట్ల వరకు 1,50,00,000తోటి తారు రోడ్డు నిర్మాణం చేసుకోవటం జరిగింది. పెదబొమ్మలాపురం గ్రామానికి 3,90,00,000 వ్యయంతో తారు రోడ్డు నిర్మాణం చేయటం జరిగింది. దోర్నాల పట్టణంలో ఈద్గా ప్రహారీ గోడ నిర్మాణానికి 11 లక్షలు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దోర్నాల మండలంలో అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకి 19 లక్షలు. అదేవిధంగా పెద్దబొమ్మలాపురం గ్రామంలో 42 లక్షలతోటి నూతన విలేజ్ హెల్త్ క్లినిక్. దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామంలో 30 సంవత్సరాలుగా నీటి సమస్య ఇబ్బందులు పడుతున్న గ్రామ ప్రజలకి గండి చెరువు నుంచి వెన్నారెడ్డి పాపిరెడ్డి చెరువుకి 16,88 లక్షల వ్యయంతో తాగునీరు అందించినటువంటి చరిత్ర మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి. అదేవిధంగా గండి చెరువుకి 50 లక్షల రూపాయలు, 5,50,00,000 రూపాయలు గండి చెరువు అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది. శ్రీశైలం భక్తులకి RTC బస్టాండ్ చరిత్ర ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఈ నియోజకవర్గంలో దోర్నాల్లో RTC బస్టాండ్ నిర్మించినటువంటి చరిత్ర లేదు. 1 కోటి రూపాయలతోటి ఇటీవలే మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి చేతుల మీదుగా దోర్నాల్లో RTC బస్టాండ్ శంకుస్థాపన చేసి
చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎన్నో ఏళ్లుగా దోర్నాల పట్టణానికి సాగర్ నీళ్లు కూడా అందించినటువంటి చరిత్ర మరి ఈ ప్రజాప్రభుత్వం అనేది. మొత్తానికి దోర్నాల మండలంలో 25,74,00,000తోటి దోర్నాల మండలంలో మనం ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరి దృష్టి తీసుకొని వస్తూ ఉన్నా. అదేవిధంగా పుల్లల చెరువు మండలం పల్లె పండుగ కార్యక్రమాల కింద 7,52,00,000తోటి సీసీ రోడ్ల నిర్మాణం మనం చేసుకున్నాం. అదేవిధంగా వైపాలెం నుంచి పుల్లల చెరువు రోడ్డుకి 2,85,00,000. గంగవరం, మల్లపాలెం, మానేపల్లి, నరజాములదొండ గ్రామాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్కి 1,68,00,000 రూపాయలు. అదేవిధంగా రాచకొండ గ్రామంలో 38 లక్షల వ్యయంతో విలేజ్ హెల్త్ క్లినిక్. ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎస్ రోడ్ నుంచి మల్లపాలెం ఎస్సీ కాలనీ వరకు 1,40,00,000 నిధులతో తార్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. అదేవిధంగా మరివేముల గ్రామంలో అక్కపాలెం నుండి మరివేముల ఆర్ఎండ్బి రోడ్డు వరకు 4,10,00,000 వ్యయంతో తార్ రోడ్డు నిర్మించి చరిత్ర సృష్టించాం. ఇంకా పుల్లల చెరువు మండలంలో మొత్తం 19,22,23,00,000 నిధులతోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు వెచ్చించి గ్రామాలను అభివృద్ధి చేసుకునే పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా వైపాలెం దుర్గి రోడ్ నుంచి పుల్లల చెరువుకి 80 లక్షలు, గంగవరం టు మరివేల ఇంప్రూవ్మెంట్స్ రోడ్లకి 20 లక్షలు, మానేపల్లి టు పుల్లల చెరువు వయా తీగలేరు ఇంప్రూవ్మెంట్ వర్క్స్కి 30 లక్షలు. టోటల్గా ఈ మండలంలో మొత్తం 124,33,00,000 ఈ మండలంలో జేజీఎం తోటి కలిసి ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత పెదారవిడి మండలం పల్లె పండుగ కింద మొత్తం 11,29,00,000 సిమెంట్ రోడ్లకు ఇచ్చాం. బద్వేడి గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ల కళను సాకారం చేస్తూ మార్కాపురం దోర్నాల హైవే నుండి బద్వేడి గ్రామానికి 1 కోటి నిధులతోటి తారు రోడ్డు నిర్మాణం చేశాం. బీచెర్లోపల్లి నుంచి చట్లమెట్ట గ్రామానికి 3,70,00,000తోటి ఈరోజు నిధులు మంజూరై రోడ్డు ప్రారంభిస్తూ ఉన్నాం. డిఎంఎఫ్ నిధుల ద్వారా పెదారవీడు కస్తూర్బా స్కూల్ రోడ్డుకి 50 లక్షలు సిమెంట్ రోడ్ నిర్మాణం. అదేవిధంగా బీచర్లపల్లిలో 50 లక్షలతోటి సిమెంట్ రోడ్ నిర్మాణం. దేవరాజగట్టు గ్రామాల్లో 11 లక్షలతోటి విలేజ్ హెల్త్ క్లినిక్, 43 లక్షలతోటి సచివాలయ భవనాలు. గొప్పూరు గ్రామాల్లో 11 లక్షలతోటి విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించాం. మద్దలకట్ట గ్రామం నుండి చాట్ల అగ్రహారం మీదుగా పెదారెడ్డి వరకు 1,50,00,000తోటి తార్ రోడ్డు నిర్మించాం. రేగుమానిపల్లి మీదుగా పోతంపల్లి వరకు తార్ రోడ్డు నిర్మాణానికి 2,59,00,000తోటి త్వరలో రోడ్డు నిర్మించబోతున్నాం. అదేవిధంగా కొత్తపల్లి గ్రామంలో 32 లక్షలతోటి గ్రామ పంచాయతీ భవనం, తోకపల్లి గ్రామంలో 42 లక్షలతోటి విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం నిర్మించడం జరిగింది. మొత్తంగా 21,97,00,000 మరి ఈ మండలంలో మనం ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా తర్వాత మండల వైజ్ సిసి రోడ్స్ ఆర్ఎండ్బి మొత్తం అన్ని కలిపి 124,33,00,000. ఇదే కాకుండా 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం విద్యాశాఖ కింద తల్లికి వందనం పథకం కింద ఇప్పటి వరకు 29,126 మంది విద్యార్థులకి 34 కోట్ల రూపాయలు 80 లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనం మన నియోజకవర్గంలో పొందినారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకం కింద ఇప్పటి వరకు 25,098 మంది విద్యార్థులు 16,31 లక్షల రూపాయల ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. స్టూడెంట్స్ కిట్స్ పథకం కింద ఇప్పటి వరకు 1,42,612 మంది విద్యార్థులకి స్టూడెంట్స్ కిట్స్ పంపకం చేయడం జరిగింది. రాష్ట్ర రోడ్డు మరియు రవాణా శాఖ ద్వారా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కింద ఇప్పటి వరకు 23 లక్షల మంది మహిళలకి 9,52,00,000 రూపాయలు లబ్ధి మనం చేకూర్చడం జరిగింది.
దివ్యాంగుల శక్తి ఉచిత బస్సు పథకం కింద ఇప్పటి వరకు దివ్యాంగులు 10,51,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. పౌర సరఫరాల శాఖ దీపం 2 పథకం కింద ఇప్పటి వరకు 1,60,000 మంది 252 మందికి 3 ఉచిత సిలిండర్ల చొప్పున 13,60,00,000 రూపాయలు ఈ 2 సంవత్సరాల్లో మరి ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. ప్రజా ఆరోగ్యం మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభ పథకం. ఈ పథకం కింద నిరుపేద సామాన్యుల ఆకలి తీర్చి రుచికరమైన ఆహారాన్ని 5 రూపాయలకు అందించాలనే లక్ష్యంతో మన అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల ఎర్రగొండపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ ద్వారా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు 39,274 మంది రైతులకి 78 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం మనం ఈ నియోజకవర్గంలో చేసినటువంటి పరిస్థితి. డిఆర్డీఏ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 36,581 మంది లబ్ధిదారులకి 381,41,41 రూపాయలు ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. ఆటో డ్రైవర్ల సేవల పథకం కింద ఇప్పటి వరకు 1,073 మందికి 1,60,00,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఆర్థిక ప్రయోజనం పొందినటువంటి పరిస్థితి. అదేవిధంగా మైనార్టీ సంక్షేమం 117 మంది పాస్టర్లకి 5 లక్షల రూపాయలు ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. ఇమాం మరియు మౌజం గౌరవ వేతనం కింద 1,15,00,000 రూపాయలు 35 మందికి ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకం కింద 10,500 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు 6,33,00,000 రూపాయల ఆర్థిక ప్రయోజనం పొంది ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఇప్పటి వరకు 14,962 మందికి 31 లక్షల రూపాయలు శస్త్రచికిత్సల కోర్సులు చేసుకోవటం జరిగింది. ఇవే కాక సీఎం రిలీఫ్ ఫండ్ల కింద ఈ 2 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గంలో పేదలైనటువంటి రోగులకి హాస్పిటల్లో మరి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి రోగులకి మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 590 మంది లబ్ధిదారులకి 5,13,00,000 రూపాయలు మనం 42,814 రూపాయల చెక్కును అందించి వాళ్ళందరినీ కూడా ఆదుకోవటం జరిగింది. మనం తార్ రోడ్డు నిర్మించడం జరిగింది. పాలుక్ల గ్రామానికి ఉచిత సోలార్ విద్యుత్ 612 కుటుంబాలకి 2,95,00,000 మనం సోలార్ విద్యుత్ని మనం ఇవ్వటం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ కనెక్షన్లు 2,665 మంది ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల గృహాలపై ఉచిత సోలార్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గంలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, తాగునీటి సదుపాయాలు, సాగునీటి వసతులు, విద్యుత్ సౌకర్యాల విస్తరణ, అదేవిధంగా ఇట్లా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదం నడిపించే కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమాలు మనం తీసుకున్నాం. అదేవిధంగా ఎంఎస్సిఎంఈ పార్క్ గంగపాలెం దగ్గర మనం పెట్టాం 5 కోట్లతోటి. అదేవిధంగా రంగనపాలెంలో 220 kV సబ్స్టేషన్ని 64 కోట్ల రూపాయలతోటి మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఐటీ వరంలో 33/11 kV 3.80 కోట్లతోటి మనం అక్కడ ఈ మధ్య కాలంలోనే సబ్స్టేషన్ కూడా ప్రారంభించుకున్నాం. జేజేఎం నిధుల ద్వారా జల జీవన మిషన్ ద్వారా మన నియోజకవర్గానికి ప్రతి ఇంటికి పరిశుద్ధమైనటువంటి నీళ్ళు ఇవ్వాలని ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఈ ప్రాంతంలో మార్కాపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం, ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అని దీనికి జల జీవన్ మిషన్ ద్వారా 120 కోట్ల రూపాయలతోటి మన నియోజకవర్గంలో ఇంటింటి కొలాయిలు కూడా వేపిస్తున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా 4 కోట్లతోటి 411 మందికి క్యాటిల్ షెడ్లు మనం నిర్మించడం జరిగింది. R&B రోడ్లు 20 కోట్ల
34 లక్షలతోటి మన నియోజకవర్గంలో R&B రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రూరల్ వాటర్ వర్క్స్ కింద దోర్నాల మండలంలో కమ్యూనిటీ శానిటరీ లెట్రిన్స్ 2,34,00,000, AWC టాయిలెట్స్ కింద 7,92,000, జిల్లా పరిషత్ దీని కింద 24 లక్షలు. అదేవిధంగా మరి కమ్యూనిటీ శానిటేషన్ కింద పెదారెడ్డి మండలంలో 30 లక్షలు, పుల్లల చెరువు మండలంలో 36 లక్షలు, మరి త్రిపురాంతంలో 72 లక్షలు, వైపాలెంలో 99 లక్షలతోటి మనం ఇక్కడ నిర్మాణాలు చేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా మండల MPP నిధుల ద్వారా దోర్నాల 6 లక్షలు, తర్వాత PRVP కింద 4 లక్షలు, PCH కింద 11.50, అదేవిధంగా పుల్లచెరు, తర్వాత త్రిపురాంతం 4.5 లక్ష, మరి అదేవిధంగా వైపాలెం 42 లక్షలు, 25,50,000 మొత్తం 5 మండలాల్లో 71 లక్షలతోటి మనం వివిధ రకాలైనటువంటి బోర్లు కానీ RO ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ నియోజకవర్గంలో పెట్టుకున్నటువంటి చరిత్ర మనది. అందుకనే ఎంతోమంది చెప్తా ఉన్నారు అధికారం వచ్చింది ఏం చేసినారని. ఈ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్లు నిర్మాణం 115,40 లక్షలతోటి ఈ నియోజకవర్గంలో తారు రోడ్ల నిర్మాణం చేసుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఈ 2 సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, మరి భారతదేశ ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం ఇక్కడ చేసుకున్నాం. ఈ ఎర్రగొండపాలెం పుట్టిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు చేయలేనటువంటి అభివృద్ధి ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చేసి చూపించామని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా మనం ఇచ్చినటువంటి ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. మ్యాక్సిమం అన్ని రోడ్లు కవర్ అయిపోయినాయి. మనం 2-3 మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటిల్లో మరి ముఖ్యంగా అమ్మవారి త్రిపురాంతం అమ్మవారి సన్నిధికి వెళ్ళాలంటే సింగిల్ బ్రిడ్జి ఉంది. ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రమాణాలు చేశారు, దీక్షలు చేశారు. త్వరలో త్రిపురాంతం అమ్మవారికి పోయేదానికి పెద్ద బ్రిడ్జి నిర్మాణం 6 కోట్ల రూపాయలతోటి రేపు రాబోతా ఉంది. అది మన ప్రభుత్వం హయాంలోనే జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా నాయకులందరికీ చెప్తా ఉన్నా, ప్రజలకు చెప్తా ఉన్నా, ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన జిల్లా ఉండటం మనందరి అదృష్టం. 3 రోజుల క్రితం ప్రతి మండలానికి 10 రోడ్లు, లింక్ రోడ్లు, విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్ రైతులు పండించినటువంటి పంటలని సకాలంలో రవాణా సౌకర్యం కల్పించి మరి మార్కెట్కి తరలించే దానిలో భాగంగా హార్టికల్చర్ హబ్ కింద ఈ నియోజకవర్గంలో మండలానికి 10 రోడ్లు, 50 రోడ్లు తారు రోడ్లు రాబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకని మనం ఇప్పుడు కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలో కూడా ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించాలి, ఈ యొక్క ఏకైక లక్ష్యంతో ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకని మనం ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతైనా ఉంది. అందుకనే నేను ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటా ఉన్నా. ఈ నియోజకవర్గానికి ఎంత చేయాలో అన్నీ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. దేవుడు దృష్టిలో మనం ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా గెలిచిన ఎమ్మెల్యేల కంటే ఒక్క అడుగు వెనక్కి వేయకుండా బుల్లెట్ స్పీడ్ తోటి ఈరోజు మనం నియోజకవర్గంలో వెళ్తా ఉన్నాం. ఇరిగేషన్ సంబంధించినటువంటి టోటల్ జిల్లాకు 15 కోట్లు వస్తే
మన ఒక్క నియోజకవర్గానికే 12 కోట్ల చిల్లర డబ్బులు చెరువుల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి చరిత్ర మంది. అందుకనే మీరందరూ కూడా నేను ఏదైతే గ్రామాలకు వచ్చినప్పుడు ఐడెంటిఫై చేశానో ప్రతి ఒక్క పని చేసి తీర్తా అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నేను మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుకుంటా ఉన్నా, అధికారం ఉంది, ఒకవైపు భారతదేశ ప్రధాని మనకు అండదండలుగా ఉన్నాడు. ఈరోజు అమరావతిని పార్లమెంటులో క్యాబినెట్లో తీర్మానం చేసి పెట్టడమే కాకుండా అమరావతిలో కేంద్ర సచివాలయాన్ని కూడా నిర్మిస్తున్నారంటే అమరావతి ఏ చరిత్ర మరి పుటల్లో నిలుస్తుందని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గతంలో మనకు రాజధాని లేదు. ఆ రోజు కేవలం మరి 29,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో 33,000 ఎకరాలు భూమిని ఉచితంగా ఇచ్చి ఈ రాష్ట్రానికి అమరావతిని ఇక్కడ పెట్టి పరిపాలించాలని చెప్పేసి ప్రజలు, రైతులందరూ కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. అంటే ఆయన అయితేనే కట్టగలడు, ఆయన అయితేనే నమ్మకస్తుడు, ఆయన మీద ప్రజలకు విశ్వాసం ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు కూడా ఆయన మీద నమ్మకం ఉందని చెప్పి ఉద్దేశంతో అమరావతిని అక్కడ కట్టడం జరుగుతూ ఉంది. దానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. కొంతమంది ఈ మధ్య డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, 1994 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. 96లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఈ రాష్ట్రంలో 196,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పేద వర్గాలకి చదువు చెప్పించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో మనము యువ నాయకుడు నారా లోకేష్ గారు పోయినప్పుడు చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, పాదయాత్ర అడ్డంగా వచ్చి, అయ్యా మా బిడ్డలందరూ చదువుకున్నారు, గాలికి తిరుగుతూ ఉన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి తప్ప ఉద్యోగాలు దొరకటం లేదు, గంజాయి తగ్గి దేశదిమ్మరులై తిరుగుతున్నారయ్యా, మీ అందరికీ మద్దతు ఇస్తాం, రేపు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తెస్తాం, మీరు వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలి మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వమంటే ముఖ్యమంత్రి వెంటనే 16,000 పైచిలకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ ఆర్డర్లు ఇచ్చినటువంటి చరిత్ర మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. డిఎస్సిలో కాదు కదా, ఐవార్లు ఇంతకుముందు టీచర్లు అందరూ కూడా ఒక ఎంపీపీ ఇంటి దగ్గరనో, ఒక పంచాయతీ సర్పంచ్ ఇంటి దగ్గరనో, ఒక సమితి ప్రెసిడెంట్ ఇంటి దగ్గరనో కాపలాలు గాయాలి వాళ్ళ ట్రాన్స్ఫర్ల కోసం. రాజకీయాన్ని, హోదాల్ని పన్నంగా పెట్టి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు టీచర్స్ కౌన్సిలింగ్ పెట్టి ఏ రాజకీయ నాయకుడు ఇళ్ల చుట్టూరు ఉపాధ్యాయుడు తిరగకూడదు, వారికి గౌరవం ఇవ్వాలని చెప్పేసి కౌన్సిలింగ్ విధానం ద్వారా ట్రాన్స్ఫర్లు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. గత ప్రభుత్వంలో కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర టీచర్లు పాపం బ్రాందీ అమ్మటానికి, మద్యం తాగేదానికి, సారాయి తాగే వ్యక్తులకి క్యూలో నిలబెట్టమని ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేటటువంటి చరిత్ర మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదని మనమందరం తెలుసుకోవాలా. ఇవి గ్రామాలలో చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు ఆలయాల్లో ప్రవేశం లేదు, దళితులందరూ వెనుకబడి ఉన్నారు, అంటరానితనం, అస్పృశ్యత ఉందని చెప్పేసి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పురాతన దేవాలయాలు అనేటువంటి శివాలయాల్లో కూడా దళితుల్ని కూర్చోబెట్టి ఆలయాల్లో సహపంక్తి భోజనాలు చెప్పించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మనల్ని గౌరవించినటువంటి చరిత్ర ఆయనకుంది. ఈ మధ్య ఎవరో మాట్లాడుతూ ఉన్నారు అంబేద్కర్ ఆశయాలని ఈ రాష్ట్రంలో ఎవరైనా పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరైనా పాటించారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఎవరికి ఆ మాట మాట్లాడే అర్హత లేదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అమరావతి రైతులు, దళిత రైతులు
దళిత రైతులు గొడవలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు పోలీస్ అధికారి. సార్ వాళ్ళు దళిత రైతులు సార్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టకూడదంటే వాళ్ళ ఓసీలా ఎస్సీలా, వాళ్ళు ఎస్సీలు అయితే ఎస్సీ అట్రాసిటీ కట్టండి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చరిత్ర కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మనల్ని అందరినీ కూడా నాశనం చేశారు. పున్నాయి కమిషన్, ఈ రాష్ట్రంలో హోటల్లో 2 గ్లాసుల పద్ధతి ఉంది, అంటరాని ధనం ఉంది, అస్పృశ్యత ఉందని చెప్పేసి మనలాంటి మేధావులు అందరూ కూడా, మీలాంటి మేధావులు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు వీళ్ళందరిపై చంద్రబాబు నాయుడు గారు చెప్పారయ్యా, నువ్వు తప్ప ఈ రాష్ట్రంలో అంటరాని ధనాన్ని అస్పృశ్యతను పారద్రోలేటువంటి నాయకుడు లేడు, అంత హృదయపూర్వమైన గుణం ఎవరికి లేదు, ఈ రాష్ట్రంలో ఉందయ్యా అని చెప్తే ఆ రోజు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి ఆయన ప్రతిపాదించినటువంటి 42 అంశాలన్నిటిని కూడా రాష్ట్రంలో 2 గ్లాసుల పద్ధతి, అస్పృశ్యతను అంటదానితనాన్ని పారద్రోలినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది తప్ప ఎవరు కూడా దానికి అర్హత లేదని చెప్పేసి నేను మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో నేను ఎంపీపీగా ఉన్నప్పుడు 95లో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలు తినటానికి అన్నం లేక హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు రాష్ట్రాలకి కూలి పనులు పోతూ పిల్లలను కూడా ఎంటబెట్టుకొని చదువు నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మేము ఎంపీపీలుగా ఉంటే మీరు వెళ్ళండి, మళ్ళీ బడికి పోదాం, ఇలాంటి పథకాలన్నీ పెట్టి ఎక్కడో హైదరాబాద్లో కూలి పనికి పోయినటువంటి చిన్న బిడ్డలందరినీ తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ సముదాయం ఉన్నటువంటి కాలనీలో కూడా ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి వారికి పక్కా భవనాలు నిర్మించి చదువుకుంటేనే బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు విజ్ఞానవంతులు అవుతారు, వారి వల్ల సంపద వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయని నమ్మి కేవలం విద్య ద్వారానే ఆర్థిక అసమానతలు తొలగించవచ్చు అని చెప్పేసి ఆలోచన చేసి ఆ రోజుల్లోనే మన ఎస్సీ కాలనీలలో మనం ఎన్నో పాఠశాలలు కట్టించాం, టీచర్లు వేసుకున్నాం. ఆ చరిత్ర మనకుంది, మీకు చరిత్ర లేదు, మీకు ఈ రాష్ట్రంలో పరిపాలించేటటువంటి జ్ఞానము లేదు, ఎలా పరిపాలించాలో తెలియదు. అందుకనే ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు మొన్న ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి బ్రహ్మరథం పెట్టారు. నేను అందుకే నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా, 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంది. ఈ అధికారాన్ని పేద బడుగు బలహీన వర్గాల కోసం మీరు టైం వెచ్చించండి. మనల్ని నమ్మినటువంటి పేదలని, మనం చెప్పినటువంటి గ్రామాలని అభివృద్ధి చేసే ఆలోచనలో మీరందరూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని మండలాలు మనం గెలిచి తీరాల్సినటువంటి ఆవశ్యకత ఈ నియోజకవర్గంలో ఎంతో ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధి ఇలానే కంటిన్యూ అయిపోవాలి. ఎర్రగొండపాలెం నియోజకవర్గ చరిత్రలో ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలే. పోయిన 2014-19లో మనం శంకుస్థాపన చేసినటువంటి మోడల్ డిగ్రీ కాలేజ్ గత 5 సంవత్సరాలు ఇటుక పెట్టలా. మళ్ళీ మేము వచ్చి కోట్ల రూపాయలు దానికి వెచ్చించి త్వరలోనే ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి కాలేజ్ హాస్టల్ లేదు, ట్రైబల్సీ కాలేజ్ హాస్టల్ లేదు. ఎక్కడో ఈ రాష్ట్రంలో వేరే చోట పోతా ఉంటే మేము వెళ్ళి తీసుకొని ఇక్కడ మన ఆడపిల్లలకు, గిరిజనులకు సంబంధించినటువంటి బాలికల హాస్టల్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెచ్చినటువంటి చరిత్ర ప్రజా ప్రభుత్వం అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎంతోమంది విమర్శిస్తుంటారు, విమర్శలు లేకపోతే మనం కూడా ఆ విమర్శలో కూరుకొని పోవాల్సిందే. ఒకటి దిబ్బల మీద ఉంటాడు, రా చూసుకుందామంటాడు. దిబ్బల మీద ఉండి చూసుకుంటే మనం ఏం చూస్తాం, మనం పోకపోతే గబ్బు కొట్టుద్ది. అందుకనే అభివృద్ధి ధ్యేయంతో పని చేయండి, అభివృద్ధితోటే మనం అవతల వారి విమర్శను తిప్పికొట్టాలని చెప్పి నినాదం మీరు తీసుకోండి. ఖచ్చితంగా
మనం తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రాబోతూ ఉంది. మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, నా మాట మీరు వినాలి. పోయినసారి కూడా చెప్పాను, అధికారంలో చెప్పా, కష్టపడండి, మనం గెలుస్తున్నాం అని చెప్పాం. కానీ నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మనం ఓడిపోయాం. అదే కానీ మనం గెలుచుంటే ఎర్రగొండపాలెన్ని ఇంకొక స్థాయిలో మీరందరూ చూసేటటువంటి భాగ్యం కలిగి ఉండేది. అయినప్పటికీ ఏమి దిగులేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ నాకు చాలా మిత్రులు చాలామంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో చాలామంది నాతో సమానంగా నాతో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, ఈరోజు మంత్రులు అయ్యారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు నా సహోదరులు. మీకు ఎటువంటి మరి ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలో మనం ఇచ్చిన మాట మీద మనం నిలబడి ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన మాటని తీర్చే దాంట్లో భాగంగానే అహర్నిశలు నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకా మీకు ఒకటి చెప్తా ఉన్నా, నేను ఈరోజు మన సహోదరులు బీజేపీ, అదేవిధంగా జనసేన, గ్రామాల్లో బీజేపీ జనసేన కార్యకర్తలను గౌరవించాలి. ఆ నాయకులను కూడా మనం దగ్గర తీసుకోవాలి. అందుకని త్వరలో ఈ 2 పార్టీలతోటి నేను వాళ్ళతోటి కూడా మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి కలిసికట్టుగా రేపు పంచాయతీ ఎన్నికల్లో రాబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలిచేలాగా మనం వాళ్ళందరినీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మనకు అవసరమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాకుండా మన నాగార్జున సాగర్ కాలం ఉంది, త్రిపురాంతకం మండలం. ఈ మండలంలో గత 5 సంవత్సరాలు చిల్ల చెట్లు కొట్టినోడు లేడు, కాలువల మీద చిల్ల చెట్లు పీకినోడే లేడు. దగ్గర ఇటీవల కాలంలో మనం ఒక 90 లక్షల రూపాయలు ఈ కాలువల అభివృద్ధికి మనం డబ్బులు తీసుకొచ్చాం. అదేవిధంగా ₹1,34,00,000తోటి ఈ జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీ అందరి దృష్టికి నేను తీసుకొని వస్తున్నా. అంటే దేన్ని వదలం, ప్రతిదీ కూడా అభివృద్ధి జరగాలనే కాంక్ష నాకు ఎక్కువ. ఎందుకంటే నేను రాజకీయాల్లో గత 32 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. సర్పంచ్ పనిచేశాను, ఎంపీపీ చేశాను, జెడ్పీటీ చేశాను, ఈ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా చేశాను నేను అన్నీ. ఎందుకంటే ఒక దళిత యువకుడు నాయకుడు 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండటం అనేది చాలా అరుదు. ప్రజలకు బాధ్యతగా ఉండబట్టి, కార్యకర్తలకు అండగా ఉండబట్టే 32 సంవత్సరాలు నేను ఒకే పార్టీలో కొనసాగాను, అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నా. అందుకని మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నా. గ్రామంలో ఎన్నికల ముందు మీ గ్రామాల్లో మీరేం చెప్పారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ పనుల కోసం నా మీద తగాదాడండి. ఆ పనుల కోసం మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను సంతోషంగా స్వీకరిస్తా. గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామ అభివృద్ధి కోసం మీరు ఎంత దూరమైనా నన్ను మాట్లాడితే ఖచ్చితంగా ఓర్చుకొని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తుంటూ, ఈ మధ్య అనేక అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ఓపెనింగ్స్ పెట్టాం. దోర్నాల బస్ స్టాండ్ అయితే నేను ఆక్రమించానని ఒకడు అంటాడు. ఇది ఇన్ఛార్జ్ తినిపోతున్నాడు, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం అన్నాడు. ఎవడబ్బ సొమ్ము తినడానికి, అది ప్రభుత్వ సొమ్ము. అందుకని పట్టుబట్టి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టిస్తా ఉన్నా. కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరు మాటలు మీరు నమ్మొద్దు. లబ్ధి పొందినోడే మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షపోడు మాట్లాడుతున్నాడు. సామాన్య కార్యకర్తలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు, వింటున్నారు. ఖచ్చితంగా కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, వారి ఆలోచన ప్రకారమే మేము అందరం నడుస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ 2 ఏళ్ల పరిపాలనలకు సహాయ సహకారాలు అందించినటువంటి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ, జనసేన మా నాయకులందరూ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.